మిచాంగ్ తుపాను ఆంధ్రప్రదేశ్ని అతలాకుతలం చేస్తోంది. ఏపీతో పాటు చెన్నైలో కూడా భారీ బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వానలకు జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల చుట్టూ నీరు, ఇంట్లో కరెంటు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఇక గోడ కూలి నీటిలో కొట్టుకుపోయి తమిళనాడు వ్యాప్తంగా దాదాపు 5 మరణించినట్లు అధికారులు ప్రకటించారు. ఇక ఈ తుపాను కావలి తీరానికి 40 కిలోమీటర్లు, బాపట్లకు 80 కిలోమీటర్ల దూరంలో తీవ్ర తుపానుగా మారింది. మరికొన్ని గంటల్లో తీరం దాటనున్నట్లు అధికారులు చెప్పారు. బాపట్ల సమీపంలో తీరాన్ని దాటనుంది ఈ మిచాంగ్ తుపాను. దీంతో మరికొన్ని గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వాగులు, డ్యాంలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో అప్రమత్తమయ్యారు అధికారులు. ఇళ్ల నుంచి జనం బయటికి రావద్దని ఆదేశాలు జారీ చేశారు. కోస్తాంధ్ర జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. విజయవాడ నగరంతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి వర్షం పడుతోంది. నాగాయలంక మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో జనం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఆయా జిల్లాలో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ప్రత్యేకంగా నియమించిన అధికారులతో పాటుగా జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి జనాన్ని అక్కడికి తరలిస్తున్నారు. తీరం దాటేటప్పుడు తుపాను ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎక్కడికక్కడే టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసి సమీక్షిస్తున్నారు. ఇక చెన్నై పరిస్థితి అయితే అత్యంత దారుణంగా తయారైంది. ఎయిర్పోర్ట్లు, ట్రైన్లు అన్నింటినీ రద్దు చేశారు. చెన్నైలోని చాలా చోట్ల వరద నీరు వచ్చి చేరడంతో కార్లు కొట్టుకుపోయాయి. అయితే అప్రమత్తమైన అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. దీంతో మంగళవారం రోజు ఎయిర్పోర్ట్ తెరుచుకుంది. ఫ్లైట్ల రాకపోకలు మొదలుపెట్టారు. ఇక నెల్లూరులో కూడా అదే పరిస్థితి. చెన్నై, నెల్లూరు మధ్య రాకపోకలు నిలిపివేశారు పోలీసులు. తీర ప్రాంతాలైన నెల్లూరు, కాకినాడ, బాపట్ల, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో ఎవరిని సముద్రం దగ్గరికి అనుమతించడం లేదని అధికారులు చెప్పారు. మిచాంగ్ ఇప్పుడు ఈ పేరు దడ పుట్టిస్తోంది. ఈ పేరే కాదు, గతంలో చాలా పేర్లు ఇలానే భయపెట్టాయి జనాల్ని. అవే హుద్హుద్, లైలా ఇలాంటి పేర్లు. ఈ పేర్లని వాతావరణ శాఖ అధికారులు తుపాన్లకు పెట్టిన పేర్లు. ఇలాంటివి సంభవించినప్పుడు దానికి ఏదో ఓ పేరు పెట్టి అందరినీ ఆ పేరుతో అప్రమత్తం చేస్తారు. మరి తుపానుకు పేరు ఎలా పెడతారు? దేన్ని ఆధారంగా చేసుకొని పెడతారు? తెలుసుకుందాం. హెచ్చరికలు జారీ చేసేందుకు వీలుగా అందరికీ అర్థమయ్యే విధంగా తుపాన్లకు పేరు పెడతారు. అంతేకాకుండా భవిష్యత్తులో తుపాను వచ్చిన నష్టాన్ని అంచనా వేసేందుకు, బేరీజీ వేసేందుకు కూడా తుపాను పేరు ఉపయోగపడుతుంది. అలా ఇప్పుడు సంభవించిన ఈ తుపానుకు మిచాంగ్ అని పేరు పెట్టారు అధికారులు. అయితే ఈ పేరును సూచించింది మయన్మార్. మిచాంగ్ అంటే బలం, పుంజుకునే శక్తి అని అర్థం అన్నమాట. అయితే ప్రతిసారి పేరు పెట్టరు. దాని తీవ్రత, అది సంభవించే తీరును బట్టి పేరు పెడతారట అధికారులు. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. గంటకు కనీసం 61 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులతో ఈ తుపాన్లు సంభవించినప్పుడే వాటికి పేర్లు పెడతారు. అలా 2000 సంవత్సరంలో తుపాన్లకు పేరు పెట్టాలని ప్రపంచ వాతావరణ సంస్థలు ప్రతిపాదించగా 2004 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ తుపాన్లకు పేర్లు ఎవరు పెట్టారనే దానిపై కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. మన ఖండం అంటే ఆసియాలో ఏర్పడే తుపాన్లకు సంబంధించి ఇండియన్ ఓషన్కి తీర ప్రాంతంగా ఉన్న 13 దేశాలు పేర్లు నిర్ణయిస్తాయి. ఇక 2018లో ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ, ఒమన్ దేశాలు ఈ గ్రూప్లో చేరాయి. ఈ దేశాల సభ్యులతో ఏర్పాటైన ప్యానెల్ తుపాన్లకు ముందే పేర్లు నిర్ణయిస్తుంది. ఈ పేర్లను ఆయా దేశాల అక్షర క్రమంలో ఉంచుతారు. జాబితాలో మొదటి పేరు బంగ్లాదేశ్ కాగా భారత్ది రెండో పేరు. ఉత్తర హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రంలో పుట్టే తుపాన్లకు పేర్లను భారత వాతావరణ శాఖ కేంద్రం ప్రకటిస్తుంది.
ఇక అంతేకాదు మనం కూడా పేర్లను సూచించవచ్చు అంటున్నారు అధికారులు. అయితే మన దేశం ప్రాతినిధ్యం వహించే ప్రాంతాలకు మాత్రమే సామాన్యులు పేర్లు పెట్టొచ్చు. ఎవరి మనోభావాలు గాయపడని విధంగా చిన్నగా ఉండేలా జాగ్రత్త వహించాలి. ఆసక్తి ఉన్నవారు ఢిల్లీలో ఉన్న భారత వాతావరణ శాఖకు లేఖ ద్వారా పేరు సూచించవచ్చు. మరి మీరేదైనా పేరు పెట్టాలనుకుంటున్నారా? కామెంట్ చేయండి. మిషంగ్ తుఫాను తీరం దాటబోతోంది. ప్రస్తుతము బాపట్ల బీచ్ దగ్గర నుంచి మనం ఇక్కడి నుంచి చూసుకుంటే దగ్గరగా 30 కిలోమీటర్లు పొడవుగా ఒక పెను గాలి వీస్తోంది. అది తీరానికి దగ్గరగా వచ్చినప్పుడు ఈ భారీ గాలి వీస్తుంది. దగ్గర ప్రస్తుతం ఇప్పుడు నేను నించున్న ప్లేస్ చూడొచ్చు. కనీసం అక్కడ నించోలేని పరిస్థితికి ఇక్కడ గాలి వీసినట్టు అర్థం చేసుకోవచ్చు. గంటకి దగ్గర 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంది. తుఫాను తీరానికి దగ్గరగా వచ్చింది. కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే తుఫాను వచ్చింది అంటే పరిస్థితిని తీసుకోవచ్చు. ఎంత వేగంగా ఇక్కడ గాలి ఉంది అనేది ఒకసారి మనం చూడొచ్చు. జస్ట్ ఒకసారి సీన్ చూడొచ్చు. పూర్తిగా ఎంత అల్లకల్లోలంగా మారిపోయిందో చూడొచ్చు. అలలు ఎత్తు దగ్గర 20 అడుగుల ఎత్తున అలలన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ మనం ఒకసారి చూస్తున్నాం. పూర్తిగా ఇదంతా కూడా ఈ బాపట్లే కాదు, ఇక్కడ చిరాల దగ్గర నుంచి మొదలుపెట్టు నిజాంపట్నం వరకు కూడా పూర్తిగా ఒక భయానకమైన వాతావరణం అయితే ఉంది. తుఫాను ముందు నిన్నటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ ఏరియా నిన్నటి నుంచి కూడా భారీ ఎత్తున గాలులు అలాగే అలలతో ఉధృతితో ఇక్కడంతా కూడా ఒక భయానకమైన వాతావరణం అయితే చోటు చేసుకుంది. కాసేపట్లోనే తుఫాను తీరానికి చేరబోతోంది. తుఫాను చేరే సమయంలో కనీసం ఇక్కడ ఇలా నిలబడడానికి కూడా కనీసం ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. అంత భారీ ఎత్తున ఉవ్వెత్తున ఇటువైపు గాలులు ఎగిసిపడుతూ ఉన్నాయి. ఈదురు గాలులతో ఇప్పటికే బాపట్ల మొత్తం కూడా చాలా వరకు చెట్లన్నీ కూడా నేలమట్టం అయిపోయిన పరిస్థితి. కరెంటు స్తంభాలు కూడా దగ్గర వంగిపోయిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అంత పెను గాలులు అయితే ప్రస్తుతం ఇక్కడ వీస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఒకసారి మనము ఒకసారి బ్యాక్గ్రౌండ్లో కూడా చూడొచ్చు. పూర్తిగా ఇక్కడ కుర్చీలన్నీ కూడా అంటే సిమెంట్ కుర్చీలు వేశారు ఇక్కడ తీరం. మరి అవి కూడా పూర్తిగా పడిపోయి ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నామంటే ఈ గాలుల ప్రభావం అలాగే అలల ప్రభావం ఎలా ఉంది అనేది కూడా ఒకసారి మనం చూడొచ్చు. ఇంత భారీ ఎత్తున గాలులు ఇవన్నీ రావడం అనేది ఈ మధ్య కాలంలో అంటే గతంలో మనం చూసిన పెద్దయ్య కానీ లేదా తిత్లీ కానీ ఈ తుఫాన్లన్నింటి మించిన వేగంతో ఇదంతా కూడా ఈ తుఫాన్ అయితే వస్తుంది. మొత్తము తిరుపతి నుంచి నెల్లూరు, కావలి, ఇటు మన చూస్తున్న బాపట్ల అలాగే నిజాంపట్నం, మచిలీపట్నం వరకు కూడా పూర్తిగా ఒక భారీ స్థాయిలో తుఫాన్ అయితే ప్రస్తుతం అయితే ముంచెత్తుతోంది. వీటన్ని ఏరియాలను కూడా ఇప్పటికే భారీ ఎత్తున వర్షపాతం నమోదైంది. దగ్గరగా 30-40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గతంలో ఎన్నో తుఫాన్లు వచ్చాయి, కానీ ఇంత పెద్ద వర్షపాతం నమోదవడం అయితే ఈ మధ్య కాలంలో ఇదే అని చెప్పొచ్చు. మరోవైపు అక్కడ పోలీసులు కూడా అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా పూర్తిగా ఇక్కడ ఉన్న అందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. సహాయక చర్యల్లో భాగంగా ఇక్కడ ఏవైతే నిర్మాణాలన్నీ పడిపోయిన నిర్మాణాలని కూడా వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి వేరే చోట తరలిస్తున్న పరిస్థితి. అలాగే ఏదైతే ఒడ్డు మొత్తం కోతకు గురైందో ఆ కోతకు గురైన ఒడ్డు అంతటినీ కూడా సరిచేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఓవరాల్గా అయితే ఏదైతే మనం గతంలో చూసిన తుఫాన్లన్నిటికీ కంటే ఇది కాస్త భిన్నంగా ఉంది, ఇది కాస్త వేగంగా ఉంది. అలాగే నష్టం కూడా ఎక్కువ చేకూర్చే అవకాశం కూడా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే తీరాన్ని తాకుతుంది తుఫాన్. కాబట్టి ఇవాళ రేపు 2 రోజుల పాటు ఏపీ ప్రజలైతే అలర్ట్గా ఉండాలని అధికారులు చెప్తున్నారు. రెస్క్యూ టీం మొత్తం కూడా ఉంది. అలాగే ఈ గజ ఈతగాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. వరదలు కట్టలేమైనా తెగిపోయినా కూడా వరదలు వచ్చినా కూడా వాటిని రెస్క్యూ చేయడానికి కూడా అంతా సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే తుఫాన్ ఇప్పుడు తీరం దాటుతుంది. మరి కాసేపట్లోనే తీరం దాటిన తర్వాత దాని అంచనా ఎలా ఉండబోతుంది, అది చేసే నష్టం ఎలా ఉండబోతుంది అనేవన్నీ కూడా అధికారులు పరిశీలించి ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. తీరంగా అంచనా వేసే అవకాశం ఉన్నది కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే గాలి వేగం అయితే బాపట్లలో 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్టుగా కూడా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతోంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, బాపట్ల నుంచి.